నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి కెరీర్ లో మొదటిసారి కలిసి మూవీ చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ దర్శకుడు రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్ తో ప్రాజెక్ట్ తెరకెక్కనుంది త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుండగా మహేష్ బాబు రాజమౌళి భేటీ అయ్యారు 2020లో రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతోని కన్ఫర్మ్ చేశారు లాక్ డౌన్ కారణంగా RRR మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది ఆ సమయంలో ఓ మీడియా ఛానల్ రాజమౌళిని వీడియో ఇంటర్వ్యూ చేసింది తదుపరి ప్రాజెక్ట్ మహేష్ తో చేస్తున్నాను కేఎల్ నారాయణ నిర్మాతగా ఉంటారు కేఎల్ నారాయణ మహేష్ తో మూవీ కోసం చాలా ఏళ్ల క్రితమే అడ్వాన్స్ ఇచ్చారు అనుకోని కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది RRR తర్వాత మహేష్ తో మూవీ చేస్తానని రాజమౌళి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈ ప్రకటన జరిగి 4 ఏళ్లు అవుతుండగా మొదటిసారి మహేష్ బాబు రాజమౌళి కలిశారు దుబాయ్ లో వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి ఈ భేటీలో మహేష్ బాబుకి రాజమౌళి ఫైనల్ స్క్రిప్ట్ నెరేట్ చేసినట్లు సమాచారం వీరితో నిర్మాత కేఎల్ నారాయణ కూడా జాయిన్ అయ్యారు రాజమౌళి స్క్రిప్ట్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మహేష్ ఫైనల్ చేశాడట ఇక మహేష్ లుక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ షూటింగ్ ఎప్పటి నుండి మొదలు వంటి కీలక విషయాలు చర్చకు వచ్చాయట దుబాయ్ మీటింగ్ సక్సెస్ఫుల్ గా ముగిసినట్లే టాలీవుడ్ వర్గాల వాదన చర్చలు ముగిసిన నేపథ్యంలో రాజమౌళి మహేష్ బాబు హైదరాబాద్ లో అడుగుపెట్టారు కాగా మహేష్ లేటెస్ట్ లుక్ కిక్కిస్తోంది లాంగ్ హెయిర్ గడ్డంతో ఆయన సరికొత్తగా కనిపించారు రాజమౌళి తన ప్రతి సినిమాలో హీరోని గత చిత్రాలకు భిన్నంగా చూపిస్తారు ఈ మధ్య 6 ప్యాక్ తప్పనిసరి చేశాడు మహేష్ ని ఎలా చూపిస్తాడనే ఆతృత అందరిలోనూ ఉంది మహేష్ ఇప్పటి వరకు 6 ప్యాక్ చేయలేదు ఇక ప్రాజెక్ట్ బడ్జెట్ 800 కోట్లకు పైమాటే అంటున్నారు కేఎల్ నారాయణతో పాటు మహేష్ నిర్మాణ భాగస్వామిగా ఉంటారని చర్చ నడుస్తోంది ఇక జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనుందని రాజమౌళి తెలియజేశారు హాలీవుడ్ సిరీస్ ఇండియానా జోన్స్ ని తరహా కథ సిద్ధం చేశారట మహేష్ ప్రపంచాన్ని చుట్టే సాహసకుడిగా కనిపిస్తాడట హాలీవుడ్ నటులు సాంకేతిక నిపుణులు భాగం కానున్నారని సమాచారం ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.